ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సార్ని. మనం టీవీ ఉన్నది మన కోసం. రాజసం ఉట్టిపడేలా విజయ్ రష్మిక పెళ్లి వేడుక జరిగింది. అనామిక కన్నా డిజైన్ చేసిన ఈ వెడ్డింగ్ డ్రెస్లు స్పెషల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ స్పెషల్కి సంబంధించి ఉదయపూర్ వేదికగా జరిగిన విజయ్ దేవరకొండ రష్మిక మందనాల వివాహ వేడుకలలో వారిద్దరూ రాజకుమారులాగానే మెరిసిపోయారు. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యలోనే ఈ వేడుక జరిగినప్పటికీ హంగులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వారి రాజసం ఉట్టిపడేలా వేషధారణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ అనామిక కన్నా ఈ జంట కోసం ప్రత్యేకంగా వెడ్డింగ్ డ్రెస్లను రూపొందించారు. తెలుగు కొదవ సాంప్రదాయాలకు కలయికగా సాగిన ఈ వేడుకలో వారి ఆహార్యం ఎలా ఉంది, వాళ్ళు తిన్న విషయాలకి సంబంధించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. అవేంటో కూడా చూద్దాం. ఓరియంటల్ యువరాణిలా 29 ఏళ్ల రష్మిక తన పెళ్లి రోజున ఒక అద్భుతమైన ఓరియంటల్ యువరాణి తలపించారు. ఆమె ధరించిన ఆరెంజ్ గోల్డ్ రంగు బనారసి సిల్క్ శారీ అందరినీ కట్టిపడేసింది. దీనిపై అత్యంత నైపుణ్యంతో చేసిన గోల్డ్ బ్రొకేడ్ ఎంబ్రాయిడరీ అదేవిధంగా సాంప్రదాయాలకి సంబంధించి అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే బ్లౌజ్ అండ్ దుపట్టా విషయానికి వస్తే చీర రంగుకు సరిపోయేలా అదేవిధంగా హాఫ్ స్లీవ్స్ ఉన్న స్లీవ్లెస్ బ్లౌజ్, అదేవిధంగా స్లీవ్స్కి సంబంధించి ఆ బ్లౌజ్ దగ్గర కూడా అత్యంత నీట్ డిజైన్, ఒక డిఫరెంట్ డిజైన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇక దుపట్టా రష్మిక లుక్ను మరింత క్లాసిక్గా మార్చేసాయి. రష్మిక ధరించిన టెంపుల్ జ్యువెలరీ అంటే దేవతా మూర్తులు, నక్షీలు అదేవిధంగా హైలైట్గా నిలిచాయి. మెడలో హెవీ చాకర్, మామిడి బిందువులు కలిగిన హారం, కాసుల పేరుతో పాటుగా చేతులకు ఎన్నో గాజులు, కడియాలు ధరించింది. మేకప్ అండ్ హెయిర్ విషయానికి వస్తే మేకప్ విషయంలో రష్మిక చాలా సింపుల్గా వెళ్ళారు. సో అదేవిధంగా రష్మిక తన హెయిర్ని లీవ్ చేసేసారు. లీవ్ చేయడమే కాకుండా తన జడలో కూడా పువ్వులు కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా కంప్లీట్ లుక్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇక మన విజయ్ దేవరకొండ విషయానికి వస్తే సిల్క్ ధోతిలో విజయ్ మార్క్ రాజసం. 36 ఏండ్ల విజయ్ దేవరకొండ తన పెళ్లి కోసం పూర్తి సాంప్రదాయ శైలిని ఎంచుకున్నాడు. ఐవరీ సిల్క్ ధోతి ధరించిన విజయ్ దానికి జతగా కుంకుమ రంగు కలిగిన ఒక దుస్తులను అయితే పైన చున్నీ ఏదైతే ఉంటుందో దుప్పట్టాని అయితే ధరించడం జరిగింది. ఈ అగ్రవస్త్రం అంచు పొడవున కూడా టెంపుల్ డిజైన్స్కి సంబంధించి ఎంబ్రాయిడరీ కూడా చేశారు. అయితే జ్యువెలరీ విషయానికి వస్తే విజయ్ కూడా గోల్డ్ టెంపుల్ జ్యువెలరీ ఎంచుకున్నాడు. ఈ విషయానికి సంబంధించి అటు బంగారుకు సంబంధించి అదేవిధంగా కంప్లీట్గా అటు గోల్డ్ జ్యువెలరీలో అబ్బాయిలకి సంబంధించి నడుము దగ్గర నుంచి టాప్ వరకు ప్రతి ఒక్కటి ఉంటుంది. అసలు అబ్బాయిలు ఎలా తయారవుతారు, అబ్బాయిలకు అసలు నగలే ఉండవు అన్న వాళ్ళందరికీ కూడా విజయ్ దేవరకొండ నిదర్శనం చూపుతారు. చేతులకు కడియాలు మరియు నడుముకి రాజసం ఉట్టిపడేలా వడ్డానం ధరించి ప్రస్తుతం అందరూ కూడా తెలుగు వారికి సంబంధించి ఒక తెలుగు వరుడిలాగానే కనిపించారు. అన్నిటికంటే ముఖ్యంగా విజయ్ తన అరచేతుల్లో పాదాలకు పారాని పెట్టుకోవడం ఆ వేడుకలలో ఒక కొత్తదనాన్ని అదేవిధంగా సాంప్రదాయ మూలాలను కూడా గుర్తు చేస్తుంది. ఓవరాల్గా వీళ్ళిద్దరి లుక్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇద్దరి లుక్ కూడా వేరే లెవెల్ అన్నట్టుగా ఉంది. మరి వీళ్ళిద్దరి లుక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పిక్చర్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా కమెంట్ చేయండి.